కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మందు తాగిన వాళ్ళని తాగుబోతులు అని చెప్పి పిలవాలి. కానీ ఇప్పుడు మందు తాగుతున్న వాళ్ళు మాత్రం మందు బాబులు అని పిలవాలి. ఇట్లా ఎవరు పిలుస్తారు అంటే చింతపండు మల్లన్న. అప్పుడు చింతపండు మల్లన్నకు పదవి లేదు కాబట్టి తెలంగాణలో అంతా తాగుబోతులు. కేసీఆర్ వాళ్ళందరినీ ఎవ్వనికి అలవాటు లేకపోయినా ఒక్కొక్కరిని ఇంటికి వచ్చి బతిమిలాడి వాడిని తీసుకొచ్చి వాని నోట్లో గౌరవ పెట్టి కేసీఆర్ వానికి బీరు పోసి విస్కీ పోసి వాళ్ళని తాగుబోతులని చేసిండు అనేది మల్లన్న చెప్పిన మాట. ఇప్పుడు మల్లన్నకు పదవి వచ్చింది కాబట్టి ఇప్పుడేమంటున్నాడు, ఒక 10 రూపాయలు పెంచినాం, మందుబాబులు ఏం అనుకోవద్దు, ఒక 10 రూపాయలు పెంచినాం మందు మీద, ఇది ఏది మనసులో పెట్టుకోకుండా ఫుల్గా తాగండి, మీరు తాగి చచ్చిపోండి, మాకు వచ్చిన పైసలతోటి మేము ప్రభుత్వాన్ని నడిపిస్తామని చెప్పి సిగ్గు శరం లేకుండా ఇదే చింతపండు మల్లిగాడు అంటున్నాడు. ఏది అప్పుడేమో 100 సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ 100 అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ 1,60,000 పైగా ఉద్యోగాలు నింపుకుంటూ ఏదో మందు మీద ఎప్పుడో ఒకసారి 5-10 రూపాయలు పెంచినందుకు కేసీఆర్ తాగుబోతుల్ని చేస్తున్నాడు, కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చేస్తున్నాడు అని వాగిన ఇదే చింతపండు మళ్ళీ ఇప్పుడేమంటున్నాడంటే, ఇప్పుడు సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ఉద్యోగాలట వీళ్ళని వెయ్యొద్దు అని బతిమలాడుతున్నారట నిరుద్యోగులు. కేసీఆర్ వేసిన 60,000 ఉద్యోగాలని మేమేసినామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడేమో ఉద్యోగాలే వేయకండి అయ్యా, నోటిఫికేషన్లు వేయకండి అయ్యా అని నిరుద్యోగులు వీళ్ళని బతిమలాడుతున్నారట. ఉద్యోగాలు వేస్తలేరు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అయినా ఇప్పుడు ధరలు పెంచిర్రు. ఎందుకు పెంచిర్రు ఎవరికి తెలియదు. అయినా అప్పులు చేస్తున్నారు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, అయినా అప్పులు చేస్తున్నారు. అవన్నీ ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మందు మీద ఒక 10 రూపాయలు పెంచినాం, మందు బాబులు ఏమనుకోకుండా దయచేసి ఫుల్గా తాగండి, ప్రభుత్వాన్ని మీ మీదనే ఆధారపడి నడిపిస్తున్నాం అని చెప్పి చింతపండు మల్లన్న అంటున్నాడు. అప్పుడు ఎమ్మెల్సీ పదవి లేదు కదా, అందుకే కేసీఆర్ అప్పులు చేస్తున్నాడు, కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేస్తున్నాడు అని పిచ్చి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేసిండు. ఇప్పుడు మల్లన్నకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. మల్లన్న మాటలు నమ్మిన వాళ్ళకి ఏమైంది, రైతు బంధు వీకింది, పెన్షన్ పెరగలే కదా, మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది, గురుకులాల్లో మంచి ఆహారం దొరుకుతలేదు, కేసీఆర్ కిట్ పోయింది, మల్లన్నకు పదవి వచ్చింది. మల్లన్న చెప్పిన అబద్ధాలు నమ్మిన జనాలేమో ఆగమై రోడ్ల మీద పడ్డారు. మల్లన్నకు మాత్రం మంచిగా పదవి వచ్చింది, దందాలు సెటిల్మెంట్లు చేసుకుంటా మంచిగా నీతులు చెప్తున్నాడు. సరే, నువ్వు చెప్పిన ప్రకారం నీకు సిగ్గు లేకుండా నువ్వు చెప్పినావు, 10 రూపాయలు పెంచినా 20 రూపాయలు పెంచినా ఏమనుకోకుండా దయచేసి తాగండి అని చెప్పి నువ్వు బతిమలాడుతున్నావు. సరే, తాగడానికి రెడీ. కానీ మరి పైసలు ఎట్లా? అప్పుడు ఏది 2,000 పెన్షన్ కేసీఆర్ ఇచ్చినప్పుడు దాంతో 2 ఫుల్ బాటిల్ కూడా రావు అని మీరే కదా మాట్లాడింది. ఇప్పుడు మేము 10 పెంచినా 100 పెంచినా మేము తాగడానికి రెడీ. కానీ మీరేం చేయాలి? 2,000 పెన్షన్ 4,000 చేయండి, చేస్తారా? అప్పుడు 2 పంటలకు రైతు బంధు ఇస్తుంటే ఏలన చేసి మేము 3 పంటలకు రైతు బంధు ఇస్తామని చెప్పి గప్పాలు కొట్టి వచ్చిర్రు కదా అధికారంలోకి కదా. మరి ఇప్పుడు ఇయ్యుర్రి, రైతు బంధు పైసలు ఇయ్యుర్రి. నువ్వు 10 పెంచుకో, 20 పెంచుకో, ఎంతైనా పెంచుకో, తాగడానికి తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారు. ఇస్తావా? రైతు బంధు ఇస్తావా? రైతు బీమా ఇస్తావా? తులం బంగారం ఇస్తావా? ఒట్లు కొనండి, కనీసం తడిసిపోయి ఒట్లు నాశనం అయిపోతున్నాయి. అప్పుడు పంటలకేమో నీళ్ళు ఇయ్యక 100 ఎకరాల్లో 1,00,000 ఎకరాల్లో పంటలు ఎండగొడతారు, కరెంటు చక్కగా ఇయ్యరు, నీళ్లు చక్కగా ఇయ్యరు, అంతో ఇంతో మొత్తం బీకినాక ఎన్నో కొన్ని ఒడ్లు వండినాయి అంటే ఆ ఒడ్లు కూడా కొంటలేరు, తడిసిపోతున్నాయి. ఆ ఒట్లన్నా కొని చావచ్చు కదా. ఆ ఒడ్లు కొంటే ఆ వచ్చిన పైసలతోటి నువ్వు 10 పెంచినా 100 పెంచినా తాగడానికి రెడీగా ఉన్నారు. అందుకే ప్రజలారా, ఎప్పుడైనా కండ్ల ముందు కనిపించిన దాన్ని కూడా కాదనుకొని అబద్ధాలని నమ్మిరు చూసిరా. కండ్ల ముంగట నీళ్లుండే, కండ్ల ముంగట 24 గంటల కరెంట్ ఉండే, కండ్ల ముంగట ప్రతి ఎకరం పచ్చబడి ఉండే, కొన్ని లక్షల ఎకరాల్లో అచ్చుగట్టి మరీ పంటలు పండించిర్రు. మన కండ్ల ముంగటనే ఎండాకాలంలో చెరువులు అలుగులు దుంకుతుండే, వారంలో ప్రతిరోజు చేపలు దొరుకుతుండే మార్కెట్లో. 24 గంటల కరెంటు మన కండ్ల ముంగటనే ఉండే. పెద్ద ప్రాజెక్టులు, కలెక్టరేట్లు, హాస్పిటళ్ళు అన్నీ మన కండ్ల ముంగటనే ఉండే. అయినా కూడా మన కండ్లు అబద్ధాలతో మన కళ్ళని మూసేసి మనల్ని మోసం చేసి ఆ రోజు పచ్చి అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఈరోజు పదవులలో కూర్చున్నారు. ఏమైంది? వాళ్ళు చెప్పిన అబద్ధాలు నమ్మినవు, రైతు బంధు వీకింది. వాళ్ళు చెప్పిన అబద్ధాలు నమ్మినవు, కేసీఆర్ కిట్ వీకింది. వాళ్ళు చెప్పిన అబద్ధాలు నమ్మినవు, నీళ్ళు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు, ఒడ్లు కొంటలేరు,
గురుకులాల్లో మంచి అన్నం పెడతలేరు, మొత్తం నాశనం అయిపోయింది. అబద్ధాలు నమ్మితే మోసపోయింది ఎవరు? జనాలే కదా జనాలే కదా మోసపోయింది. అందుకే ఎవడు ఏం చెప్తున్నాడు, ఎవని జెండా ఏంటి, ఎవని ఎజెండా ఏంటిది అనేది మనమే ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ ప్రతి సభలో చెప్పిండు, ఊళ్ళకు పోయి చర్చ పెట్టండి, నలుగురు కలిసి మాట్లాడుకోర్రి, అభివృద్ధి జరిగింది నిజమేనా కాదా అని చర్చ చేయండి, చర్చ చేసిన తర్వాతనే ఓట్లు వేయండి అని చెప్పిండు. కానీ మనం ఏం చేసినాం? అబద్ధాలు నమ్మి మోసపోయినాం. ఇప్పుడు మల్లన్నది ఏమున్నది? ఆయన పదవిలో ఉన్నాడు, ఇప్పుడు మాట్లాడతాడా? ఒడ్లు కొంటలేరు, మాట్లాడతాడా? అడగడు. రైతు బంధు వస్తలేదు, ఎందుకు ఇస్తలేడు అని మాట్లాడతారా? ఇదే మల్లన్న అన్నాడు కదా, రైతు బంధు వస్తలేదంటే చెప్పు తీసుకొని కొడతా అని లైవ్లో చెప్పిండు కదా ఇదే చింతపండు మల్లిగాడు. మరి ఇప్పుడు అడగండి విని, ఏం రా వారి రైతు బంధు ఎటువైంది రా అని గల్లాబట్టి నిలదీసి అడగాలి కదా. మరి ఎటువైంది? ఏం మల్లన్న ఆ రైతు బంధు పైసలు ఇప్పి, నువ్వు అన్నట్టు 10 రూపాయలు పెరిగినా 100 రూపాయలు పెరిగినా తాగడానికి జనాలు రెడీగా ఉన్నారు, ఇప్పిస్తావా? నీతోటి కాదు కదా అట్లా. ఎందుకంటే జనాలు కండ్ల ముంగట కనిపించిన దాన్ని నమ్మాలి తప్ప అడ్డమైన అబద్ధాలు నమ్మితే ఇలా చూడు ఎంత అరిగోస పడుతున్నాం.